ప్రస్తుతం మనము వెంకటరెడ్డి నగర్లోని గంటా రమణయ్య మెమోరియల్ స్కూల్లో ఓటింగ్ కేంద్రం వద్ద విచ్చేసి ఉన్నామండి. ఇక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరి ఉన్నారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఓటర్ల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు సార్? టెంట్ వేసాము, ఎండకి సైడ్ కట్టలు కట్టించాము, వృద్ధులకి చైర్స్ వేయించాము, మంచినీటి వసతి ఏర్పాటు చేసాము. మేము వాలంటీర్లుగా పెట్టుకొని ఒక పెద్దవాళ్ళకి లోపల పంపించే ఏర్పాటు కూడా చేసాం. ఉండండి మేడం, ఏమన్నా ముగ్గురు వచ్చున్నారు, మెడిసిన్ కూడా ఏర్పాటు చేస్తాం. అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎయిర్పోర్ట్లు బాగానే ఉన్నాయి, లోపల ప్రశాంతంగా జరుగుతూ ఉంది, ఇబ్బంది ఏం లేదు. మంచినీటి సౌకర్యం కల్పించినారు. ముసలి వాళ్ళకి వేరే ప్రత్యేకంగా తీసుకుపోయి ఇస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. నమస్తే అమ్మా, ఓటేసారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి లోపల? బాగున్నాయా? మంచినీరు అన్ని బాగున్నాయి. మేడం ఎప్పటి నుంచి క్యూ లైన్ లో ఉన్నారు? 8 నుంచి నన్ను. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి మేడం? ఏం అవసరం లేదు, కావాలంటే వాటర్, రిస్క్ ఏమి లేదు కదా. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మేడం క్యూ లైన్? మేము 45 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉన్నాయి మేడం సౌకర్యాలు? బాగానే ఉంది. సరే ఓటేసేసారా? వేసామమ్మా, హ్యాపీ, బాగుంది. బాగా ఈజీగా కనుక్కునేదానికి అవకాశంగా ఉండే 2 ఈవీఎంలో. ఓటు వేసిన తర్వాత అది మనకి ఎవరికి వేసామో గుర్తు పడేదాకా చూసేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బాగుందమ్మా, బాగున్నాయమ్మా, హ్యాపీ, ఎలాంటి ఇబ్బంది లేదు, బాగున్నాయి. సార్ నమస్తే సార్, ఓటు హక్కు వినియోగించుకున్నారా? అవునండి. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్ లోపల? లోపల బాగానే ఉంది, కానీ ఈ బయటనే కొంచెం ఏంటంటే ఇప్పుడు అరేంజ్మెంట్ చేశారు. మార్నింగ్ మేము 7 o'clock వచ్చినాము. 7 o'clock వచ్చినప్పుడు ఈ నీడకి ఎలాంటి అరేంజ్మెంట్ ఏం లేదు. ఆ తర్వాత చెప్పిన తర్వాత అది చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఒక వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ చేయలేదు. వాటర్ ఫెసిలిటీ అనేది ఒకటి అవైలబుల్ చేస్తే బాగుంటుంది.